24వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము అందరము కూడా కలిసి చదువుకుంటాము. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును మనం చదువుకున్న కొంచెం ఈ లేఖన భాగములలో పోయినసారి కొన్ని సంగతులు మనము చూస్తూ వచ్చాం. పోయిన వారము రాలేని వారి కొరకై మరొక పర్యాయము ఊరికి జ్ఞాపకం చేస్తాను. 23వ అధ్యాయం 36వ వచనము మీద ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చును అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అన్నాడు. ఏవేవి వస్తాయి, ఏమి చేస్తే వస్తాయి, ఎవరి మీదికి వస్తాయి అనే మాటలు విన్నాం. సరే, మనము ఈ తరము మీదకి వస్తాయి అన్నాడు. మరి మనమేమి చేయాలా? ఏం చూస్తూ వచ్చాము? ఇవన్నీ జరుగు వరకు ఏవి జరగాలనంటే దేవుని ఆలయంలో నుండి ఆయన వెళ్ళేటప్పుడు ఈ మాటలు అడిగారు. ఈ మందిరము రాతి మీద రాతి ఉండకుండా పడగొట్టబడుతుంది అని చెప్పబడుతూ వచ్చింది. అవన్నీ జరిగాయి. ఈరోజు కూడా కట్టబడలేదు. అయితే ప్రభు ముందుగానే చెబుతూ వచ్చాడు, వారు ఎలాంటి వారు అనంటే దేవుని మందిరములోనే దేవుని భక్తులను చంపినటువంటి ఘనులు కనుక ఆ రక్తము ఈ తరము వారి మీదకి వస్తుంది అని చెప్పి విన్నాము. అయితే మనమేమి చేయాలనంటే వింటూ వచ్చాం. మోసపోకూడదు, ఒకటి. రెండవది కలవరపడకూడదు. మూడవది వేదనలకు ప్రారంభం అయితే వేదన పడకూడదు. తర్వాత నాలుగవది అభ్యంతర పడకూడదు కానీ సాక్షార్థముగా నిలబడాలా. ఐదవది అంతము వరకు సహించాలా. ఆరోది సువార్త ప్రకటన చేయాలి మొట్టమొదటిగా. ఏడవది అంజూరపు యొక్క చెట్టును గురించి ఉపమానము తెలుసుకోమని ప్రభు చెప్తూ వచ్చాడు. ఈ అంజూరపు చెట్టు యొక్క ఉపమానము నెరవేర్చబడుతూ వచ్చింది. ఇప్పటికి నెరవేర్చబడి దాదాపు 77 సంవత్సరాలు అయ్యింది. ఆ అంజూరపు చెట్టు చిగురించి 77వ సంవత్సరంలో ఉన్నాము. కనుక చిగురించినప్పుడు మీరు ఏమి చేయమన్నాడు? మనం చదువుకుంటూ వచ్చాము. 32వ వచనం నుండి చదవండి ఒకరు. 24:32 అంజూరపు చెట్టును చూచి అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని ఇదేమి చూపిస్తుంది అంటే జరిగినవన్నీ తెలుసుకొని విశ్వాసముతో ఎదురు చూడటం. అదొకటే ఉంది. ఇంకా ప్రభువు ద్వారము దగ్గరే ఉన్నాడు, తర్వాత సమీపముగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. తలుపు దగ్గర ఉన్న వ్యక్తి ఎప్పుడైనా తట్టుకొని, ఇదిగో నేను తలుపుతో వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను అన్నాడు. కాబట్టి తలుపు నొద్ద నిలుచుండి తడుతూ ఉన్నాడు. ఎవరు తలుపు తీస్తారో లేదా ఎప్పుడు తీసుకొని వస్తాడో తెలియదు. కనుక ఏం చేయాలంట? విశ్వాసంతో. ఇదేం చూపిస్తుందంటే విశ్వాసముతో ఎదురు చూడటం. 7వది. కనుక ఈ 7 సంగతులన్నీ కూడా వింటూ వచ్చాయి. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతింపవు, ఏమాత్రము గతింపవు అని రాయబడింది. కనుక ఇవన్నీ జరుగు వరకు అంటే ఇవన్నీ జరిగాయి. జరగవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవి జరుగుతూ ఉండగా ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదు. ఏమిటి ఈ తరము? ఈ పదము 3 పర్యాయాలు వ్రాయబడింది. వింటూ వచ్చినాము.
3 చోట్ల వ్రాయబడింది. మార్క్స్ వార్త 13:30లోను, లూకాస్ వార్త 21:33లోను ఈ సంగతులు తేటగా వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ 3 పర్యాయములు వ్రాయబడిన ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మనము ఇప్పుడు ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలా. 7వదిగా చూశాం. అయితే ఈ తరము గతింపదు అని అన్నాడు. ఈ తరము ఏ తరం అంటే ఈ తరము నేను బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చాను. నాకు తెలిసిన కొంతవరకు 12 రకాలుగా ఈ తరము చెప్పబడింది. 12 రకాలైన విధానాల్లో ఈ తరమును గురించి వ్రాయబడింది. కనుక 12 రకాలైన ఈ తరాలను గురించి ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు చూడలేం, ఒక్కొక్కటి ఒక్కొక్క దినం తక్కువ వస్తుంది. వాటిని కుదించి ఈ 3 వారాల లోపుగా చెప్పాలా. అయినప్పటికీ సమయం సరిపోతుందో లేదో తెలియదు. అయితే దాటుకొని వెళతాం క్లుప్తంగా. కనుక 12 రకాలైన ఈ తరాలు ఎవరు వారు కింద ఈ జాబితా కూడా ఉంది. వాటిని కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఈ తరము అంటేనే మనకు వెంటనే గుర్తుకొస్తుంది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనం ఒకరి త్వరగా. బాగా తేటగా గట్టిగా చదువుతాను ఇంకోసారి. చూసారా, ఇది ఎలాంటి తరం అంట? మూర్ఖులగు ఈ తరము. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పారు? బాప్తిస్మము తీసుకోవటానికి వచ్చిన వారి మధ్యలో చెప్పాడు. మూర్ఖులు అని అంటే బైబిల్ గ్రంథంలో దీనికి చాలా నిర్వచనం ఉంది. ఒక విషయం తెలియకపోయినా తెలుసు అనుకునేవారు, అర్థం లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడేవారు. ఈ మూర్ఖుడు అనే వాని గురించి ఇంకొక పర్యాయ పదము బుద్ధిహీనుడు అని కూడా చెప్పబడుతుంది. అయితే మూర్ఖుని యొక్క తత్వం ఏమని చెప్పబడుతుందంటే, ఈ మూర్ఖుడు ఎప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను అనుకుంటాడంట. మూర్ఖుడు బుద్ధిహీనునికున్న లక్షణం ఏంటంటే వాని స్వభావము నేను ఎప్పుడు బాగానే ఉన్నాను అని అనుకుంటాడు. ఇంకా చూస్తే నిరంతరము ఇతరుల జ్ఞానము విషయములో కానీ బోధల విషయంలో కానీ వారికంటే నేను చాలా అధికుడను అనుకుంటాడంట. ఇంకా రాయబడుతూ వచ్చింది ఉన్నతంగా భావిస్తాడంట. ఇంకా ఏమంటదంటే తెలివైన సలహా వినేటువంటి మనసు గలవాడు కాడు. ఇంకా రాయబడుతూ వచ్చింది ఇతని హృదయము కఠినమైన రీతిగా మరి గర్వముతో నింపబడి ఉంటుంది అని రాయబడింది. ఇంకా రాయబడుతూ వచ్చింది ఈ మూర్ఖుడంట ప్రభువుకు లోబడే మనసు గలవాడు కాడు. ఎన్నైనా చూడండి అమ్మా, విషయము తెలియకపోయినా తెలుసు అని అనుకునేవాడు, తర్వాత ఆలోచన లేకుండా తర్వాత మాట్లాడేటువంటి స్వభావం గలవాడు. తర్వాత ఈ మూర్ఖుడనే మాటకు బుద్ధిహీనుడు అని కూడా అర్థం. ఇతని స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను అనుకుంటాడంట. తర్వాత నిరంతరము ఇతరుల జ్ఞానం విషయంలో కానీ బోధల విషయంలో కానీ వారికంటే నేను అధికుడను అని భావిస్తాడంట. ఇంకోటి ఏం రాయబడింది, తెలివైన సలహా వినటానికి నిరాకరించేటువంటి స్వభావం గలవాడు. తర్వాత కఠినమైనటువంటి గర్వము హృదయము గలవాడు. ఇంకా తర్వాత దేవునికి అనగా ప్రభువునకు భయపడనివాడు. ఎందుకు? నేను బాగున్నాను అనుకుంటాడనమాట. కాబట్టి ఈ రకమైన ఈ స్వభావాలు కలిగిన ఈ మనుషుడు ఎవరంట? మూర్ఖుడు. మరి మనలో ఉన్నాయా? వెంటనే పరీక్ష చేసుకోవాలా. ఆలోచన లేకుండా మాట్లాడటం, బుద్ధిహీనముగా ఉండటం, తర్వాత ఏం చెప్పినానమ్మా రాసుకున్న వాళ్ళు, ఒక విషయం తెలియకపోయినా తెలుసును అన్నట్టుగా ప్రవర్తించటం, తర్వాత అనాలోచనగా మాట్లాడటం, తర్వాత
ఇంకా ఏం చూస్తూ వచ్చాము అమ్మా గట్టిగా? అది లాస్ట్లో. రుతమ్మ నువ్వేనా చెప్పింది? అది లాస్ట్లో. అతని హృదయము ఏ రీతిగా ఉంటుందనంటే, ఇతరుల బోధల కంటే అతనిలో ఉండే స్వభావం, నేను ఎప్పుడు బాగున్నాను అనుకుంటాడు. ఇతరుల బోధల కంటే, జ్ఞానము కంటే నేను ఎక్కువైన వాడిని అనుకుంటాడు. తర్వాత తెలివైన సలహా వినటానికి మనసు లేనివాడు. తర్వాత అతని హృదయము కఠినముగా ఉంటుంది, గర్వముతో నింపబడి ఉంటుంది. దేవునికి భయపడని హృదయము. అట్లాంటి వారిని ప్రభు అంటూ వచ్చాడు, రాయిస్తూ వచ్చాడు. మూర్ఖులకు ఈ తరము నుండి ఏం కావాలంట? వేరు కావాలా? ఖచ్చితంగా. వేరు కాకపోతే చాలా నష్టం ఉంది. ఇంకోసారి చదువు మా మాట, అపోస్తలుల కార్యాలు 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హెచ్చరిక, చాలా జాగ్రత్త. కనుక వీరి వలన చాలా నష్టం ఉంది. చాలా జాగ్రత్త పడుతూ రావాలి. జాగ్రత్తగా ఉండకపోతే నష్టము చాలా మనము పొందవలసి వస్తుంది. అతనిలోని గుణాలు మనం చూస్తూ వచ్చాము కదా. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనములో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఏం చేయాలంట? వారిలో నుండి అంటే వేరు కావాలని అర్థం. కాబట్టి వీళ్ళు మనం ఏమైతే నేర్చుకున్నామో అపోస్తలుల బోధను నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుల బోధను ప్రవక్తలు అపోస్తలులు చెప్పిన మాటలన్నిటినీ మనము తప్పనిసరిగా అనుసరించి నడుచుకుంటూ రావాల్సిందే. ఎప్పుడైతే ఈ బోధకు వ్యతిరేకముగా భేదములు కానీ ఆటంకములు కానీ ఎవరైతే కలుగజేస్తారో వాళ్ళని ఏం చేయాలంట? కనిపెట్టాలా. అప్పుడే మామూలుగా ఇవన్నీ చెప్తుంటారు అన్నాడనుకో, చాలా జాగ్రత్త పడాలా. వానితో నుంచి, ఆ మనుషుడితో నుంచి చాలా ప్రమాదం ఉందని ఆత్మీయ జీవితాన్ని గుర్తించండి ఎప్పుడైనా. అందుకే ఈ దినాల్లో ఎవరి దగ్గరైనా సహవాసం చేయాలంటే నేను ఆలోచన చాలా చేస్తాను. కొంతమందితో సహవాసం చేస్తే భక్తిహీనం అయిపోతారు, కొంతమందితో సహవాసం చేస్తే భక్తిపరులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ భక్తిపరులుగా చేయబడతామో వారితోనే సహవాసం చేయాలా. భక్తిహీనముగా ఉండేటువంటిది ఎట్లా అర్థమవుతుంది? తమాషాలో, లేకపోతే ఎక్కిరింపులో, లేకపోతే హీనముగానో, ఇంకొకరికి తిరస్కారముగానో, లేదంటే ఇంకొక రకమైన విధానంలో లోక సంబంధమైన ఇచ్చలతో కూడిన మాటలో, ఇవి భక్తిహీనమైన జీవితంలోనికి నడిపిస్తాయి. చాలా మన జీవితము జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనము వారిలో నుండి వేరవుతాం. కనుక మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా ఆటంకములు కానీ తర్వాత భేదములు కానీ కలగజేసే వాళ్ళని కనిపెట్టాల. జాగ్రత్తగా కనిపెట్టి వారిలో నుండి తొలగిపోడి. తర్వాత అట్లా తొలగిపోతేనే క్షేమం పొందుతాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు. చూసారా? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. ఎప్పుడు? దేవుని ఆలయమై మనం ఉన్నప్పుడు. మీరు మీ దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? నిజముగా దేవుని ఆలయమై మనము ఉంటే
దేవుడు మనతో నివసిస్తాడు. నిజంగా దేవుడు మనలో ఉంటే మనలో సంచరిస్తాడు. నివసించే దేవుడు సంచరిస్తాడు. సంచరించుచున్నటువంటి మనలో ప్రభు అంటా ఉన్నాయి, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉంటారు. ఫలాని వ్యక్తి మావాడే అని ఎప్పుడు చెప్పుకుంటారనంటే, ఆ వ్యక్తి ఘనముగా ఉంటేనో మంచి పొజిషన్లో మంచి స్థానంలో ఉంటే ఘనంగా చెప్పుకుంటారు. అదే ఘనహీనమైన స్థితిలో ఉన్నాడు అనుకో చెప్పుకుంటారు ఎవరన్నా. చెడిపోయిన వారిని గురించి చెప్పుకోలేరు. ఒకవేళ ఎక్కడైనా బంధుత్వం ఉన్నా కూడా చెప్పుకునేదానికి ఇష్టపడరు. మరి ప్రభువు కూడా అంటా ఉన్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటే ముందు మాటలు చెప్పబడ్డాయి. దేవుని ఆలయమునకు మరి ఏమి పొందిక? దేవుని ఆలయము కాని వాటితో, అవిశ్వాసితో, తర్వాత చీకటితో, బెలయాలు అని అంటే పనికి మాలిన దుర్మార్గమైన అలాంటి వారితో ఏమి పొందిక? అవిశ్వాసులతో జోడుగా ఉండటం, దుర్నీతితో సాంగత్యం చేయటం, చీకటితో పొత్తు పెట్టుకోవటం, బెలయాలతో సంబంధము కలిగి ఉండటం. కనుక ఇవన్నీ ఉంటే క్రీస్తులో పాలు మనకు దొరకదు. అందుకనే మీరు వారి మధ్య నుండి ఏం చేయాలంట? బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. చాలు. మగపిల్లలు ఒకరు చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరన్నా. తెలుగు ఎవరికి రాదు, అంత ఇంగ్లీష్ అన్నా చదవండి. పోనీ మీరు ఏమయ్యా దేవపుత్ర, ఇంగ్లీష్ అన్నా చదవండి కనీసం. పోనీ మీకు వచ్చే భాష అన్నా చదవండి అయ్యా, ఏదో ఒకటి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక. ఎవరిల్లంతా? ఎవరంట ఇల్లు? ఇశ్రాయేలీయులు, సమాజం, మామూలుగా జనము. తర్వాత యాజకులు అంటే సేవకులు, లేవీయులు అంటే పరిచారకులు. వీళ్ళందరూ కూడా వేరుపరుచుకోక ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి 8 రకాల జనాలలో నుండి వాళ్ళు ఏమేమైతే చేస్తూ వచ్చారో అదే క్రియలు వీళ్ళు చేస్తూ వచ్చినారంట, వేరుపరుచుకొనక. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతూ వచ్చారు. కాబట్టి వేరుపరుచుకోకపోతే ఎవరెవరు ఉన్నారు ఇందులో? సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, తర్వాత ప్రజలందరూ ఉన్నారు. మాకేం తెలుసన్నా, మాకేం తెలుసు, మేము ఊరికే చెప్తే వినుకుంటూ పోయేవాళ్ళమే. మేమంతా ఎవరు? చెప్తే వినుకుంటూ పోయేవాళ్ళమే. మేము కాదు. అర్థం, వాళ్ళు వాక్యం చెప్తుంటారు చూడు, వాళ్ళు ఉండాలి మాదిరిగా. ఆ వాక్యం చెప్పే వాళ్ళ కాటికి పోయినామనుకో, వాక్యం చెప్పే లేవీయులు ఏం చేస్తారంట? మేము కాదు, సేవకులు మాదిరిగా ఉండాలా. ఎవరు మాదిరిగా ఉండాలా? సేవకులు. మరి సేవకులు మాదిరిగా ఉండాలా, లేవీయులు పరిచారకులకు మాదిరిగా ఉండాలా, ప్రజలు కూడా మాదిరిగా ఉండాలా. సేవకులకు మీకే మాదిరి లేకపోతే పరిచారకులు ఏం నేర్చుకుంటారు? నువ్వు మాదిరి అయిన విశ్వాసము, మాదిరి అయిన సేవ, మాదిరి అయిన జీవితం, మాదిరి అయిన బ్రతుకు లేకపోతే ఈడొక మాట ఆడొక మాట కొంపకు పెడతారంటారే. ఇట్లాంటి మాటలు చాలా జాగ్రత్త. మా దగ్గర ఉండారు ఎట్లుంటారంటే ఎంత భక్తిపరులు. ఇంకా 10 నిమిషాలు ముందుగానే వస్తారు, ప్రార్థన కూడా చేస్తారు. ప్రభువా, నేను ఇట్లుంటిని, నేను దౌర్భాగ్యురాలని, నేను నీచురాలని, నేను చాలా అట్లుంటే బతుకట్లుండవు. ఇంకా ఎప్పుడు అప్పుడున్నావు అట్లాంటి బతుకు.
ఇప్పుడు లేవు కదా అట్లా. మళ్ళీ ఎందుకు నువ్వు నిన్ను నీచురాలని, పనికి మాలిన దాన్ని, దౌర్భాగ్యాలను నేను ఎందుకంటావు? నిన్ను నాకు రక్షించాడు కదా ప్రభు, నీతిమంతులుగా చేశాడు కదా, నీతిమంతురాలుగా తీర్చాడు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు అంటే నీ బతుకు అట్లుందని అర్థం. తర్వాత అయిపోయిన వెంటనే ప్రార్థన చేస్తుంటారాడా. ఇంకీడ ఈ మొత్తం బెయిర్షెబా చుట్టూ దయాలు తిరిగినట్లే ఇంకన్నీ. అంటే ఏమని? వేరే సంగతులు, బలం ఉండదు అందులో, దేవుని శక్తి ఉండదు. అందుకే చాలా జాగ్రత్త. అందరితో సహవాసం చేయరాదు. ఎంత మంచోళ్ళైనా ఉండని, నీకు డబ్బులు కూడా ఇనిలే, లేకపోతే నీ అవసరాలు తీర్చినీలే, ఆత్మీయమైన జీవితానికి నష్టపరిచేవారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, నష్టపరిచే వాళ్ళు మాటలతో క్రియలతో వారి జీవితంతో ఉన్నారంటే సహవాసం చేయొద్దు. అదేనా వాక్యం చెప్పింది? మూర్ఖుల ఈ తరం వారిలో నుండి ఎట్లయితుందన్నా, మనం అంతా ఈడే ఉండే భూమి మీద ఇట్లిగినైతే అడవిలో పోయిపోవాలా అంటారు. ఇట్లిగినంటే పౌలు భక్తుడు అదేన్నారు, మీరు ఇట్లయితే ఇంకా అరణ్యమునకు పోవలసి వచ్చును అన్నాడు. అంటే ఈడే ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలీయులు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. అంటే చెప్పబడిన తర్వాత కప్పుకోకుండా ఒప్పుకుంటూ వచ్చారు. ఒప్పుకొనినటువంటి వీళ్ళు కడగబడుతూ వచ్చారు. ఒక జాముసేపు దేవుని సన్నిధిలో ఏడ్చుచూ వచ్చారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం ఒకరు చదవండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము చెప్తానుండండి. 40 కాదు చదవాల్సింది, 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో పొడువబడి, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, మేమేం చేయాలయ్యా అని అడిగారు. అక్కడ వాళ్ళంతా కూడా వాటన్నిటి నుండి విడుదల పొంది ఒక జాముసేపు పాపములన్నీ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మాటలు అపోస్తలులు చెప్పినప్పుడు, పేతురు కడమ అపోస్తలులు చెప్పిన ఈ మాటలు విని, అయ్యా సహోదరులారా అనక ముందు ఏమంటున్నారంటే, హృదయంలో పొడవబడ్డారు, వాక్యముతో పొడవబడిన వారై సహోదరులారా మేము ఏమి చేతుము, మేము ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, ఇప్పుడు చదవండి 40వ వచనం, 38 చదవండి, అది బాగా అర్థము. 38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము. ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలీలకే ఈ మాటలు చెప్పింది. కాబట్టి మీరు మారు మనసు పొంది, మనసు మార్చుకుంటూ రావాలా. మనము రక్షణ పొందినాము అని ఊరికే మభ్యపెట్టి భ్రమతో బతకూడదు. ఒకవేళ అట్లుగాని ఉంటే ప్రభు అన్నాడు, మీరు మారు మనసు పొంది అని అన్నాడు కదా. అంటాడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించాలా. మారు మనసునకు తగిన ఫలము, ఆ ఫలము ఫలించినప్పుడు మనకేమి వస్తుంది? ఇక్కడ రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మారు మనసుకు పొందినటువంటి ఫలానికి ఇంకొక మరి ఒక ఆశీర్వాదం ఉంది. ఏముందనంటే మత్తయి సువార్తలోని ఈ మాట ఉందనుకుంటాను. 21వ అధ్యాయం 43వ వచనం. 21:43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో. చూసారా? దేవుని రాజ్యము కొరకు ఫలించాల. మారు మనసుకు తగిన ఫలము ఫలించాల. మొదటిగా మారు మనసు పొందాలా, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలా, దేవుని రాజ్యము కొరకు ఫలించాలా. మారు మనసుకు తగిన ఫలము దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి అర్హతను అధికము చేస్తుంది. దేవుని రాజ్యము కొరకు ఫలించేవారుగా ఉన్నామా? దేవుని రాజ్యము కొరకు ఫలించకపోతే
ఎవరు అలాగున ఫలిస్తూ ఉన్నారో వాళ్లకు ఈ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. అందుకే ఆ లాగున ఫలించని వారి మధ్యలో నుండి మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి వేరై చాలు. ఇంకా చూస్తే చాలా ఎక్కువగా ఉంది. రెండవది మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నాయతకు తీసుకుని రండని వారితో చెప్పగా. ఎవరితో అన్నాడు ఈ మాట? మనము చూస్తూ ఉన్న ఈ మాటలన్నీ విశ్వాసులకే, బయటోళ్ళకు కాదు. బయటోళ్ళకు సువార్త మాత్రమే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, అంతే. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, కీర్తన 25లో ఈ మాట చాలా తేటగా రాయించినాడు ప్రభు. మిగిలిన గ్రంథమంతా నమ్మిన వారికే. 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడుపును, తన మార్గమును దీనులకు. దేవుని వాక్యము చేత రక్షణ పొందిన వారు దీనులైన వారికి నేర్పుతాడు, నడిపిస్తాడు. పాపులకు మాత్రం ఉపదేశము అనగా పైనుండి ఇవ్వబడిన ఆదేశము. కాబట్టి పైనుండి ఇయ్యబడుతూ వచ్చిన ఆ ఆదేశం ఏమిటనంటే అదే ఉపదేశం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి అనుగ్రహింపబడిన యేసు క్రీస్తు ప్రభువును వరముగా పొందాలంటే పాపక్షమాపణ పొందాలా. కాబట్టి పాపక్షమాపణ పొందాలని నువ్వు మనసు మార్చుకోవాలా, ప్రభునందు విశ్వాసం ఉంచాలా. ఇప్పుడు చెప్తూ వచ్చిన ఈ మాటలు ఎవరికయ్యా అంటే అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా. ఎవరితో అన్నాడు ఈ మాట? శిష్యులతో. రెండవ తరం ఏంటిది? విశ్వాసము లేని తరం. ఏదైనా ఒక పని అప్పగించాలంటే పలానా వ్యక్తి నమ్మకస్తుడయ్యా, ఆయనకు అప్పగించవచ్చు. పలానా వ్యక్తి నమ్మకస్తుడు. ఒక ఆయన హుసేన్ అని ఉన్నాడు, ఆయన వాళ్ళ పాపది పెళ్ళి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే, అన్నా నీ దగ్గర డబ్బులు పెట్టుకో, రేపు పొద్దున ఇస్తానంటే ఆ మనిషి కొత్తోడు, నాకు తెలియదు, నాకు భయం అవుతా ఉంది. ఈ మనిషి నన్ను ఏమన్నా దాంట్లో ఏమన్నా చేయాలనుకున్నాడని భయపడినాను నేను. సరే అని రాత్రి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ ఎంతసేపుకి వస్తాడని చెప్పి చూసినాక మా పిల్లోని చెప్పిన తర్వాత వచ్చినాడు. ఆయన వచ్చి, అన్న నీ డబ్బులు తీసుకొని పోని పంపించా. ఎందుకు పెట్టినాడు అనేది నాకు తర్వాత అర్థమైంది. ఏంటనంటే అక్కడ ఏ అభ్యంతరం చెప్పకుండా ఉండటానికి డబ్బులు పెట్టినాడు. నాతో డబ్బులు పెడితే నేనేమి ఆయనకి తప్పు చెప్తానా? ఉన్నది వాస్తవం చెప్తిని. ఆ ఇంటికి ఈ అమ్మాయి సరిపోదు, ఆ ఇంట్లో ఆ అబ్బాయి సరిలేడు, తేటగా చెప్పిన తర్వాత వేరైంది. వాళ్ళు చేసుకోలేదు, నెమ్మది పొందినారు. వాళ్ళు కొంతకాలం నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను తెలిసి ఒకవేళ తప్పుగా చెప్పినాను అనుకో, అంటే నీ బిడ్డకైతే ఏమని చేసినాను అనుకో, నీ కొడుకు అట్లా చెప్తే అనుకుంటారు. చెప్పని సత్యమే. పెళ్ళి కాకపోతే ఏమవుతుంది? పెళ్ళి అయిన వాడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు అని ఉంది. ఒకవేళ పెళ్ళి కాకుండా ప్రభుని గణపరిస్తే మరీ మంచిగా ఉంటుందని ప్రభు చెప్పినాడు. అట్లానే చెప్పి పెళ్ళి కాకుండా ఉండొద్దని కాదు, ఖచ్చితంగా చేసుకోవాలా, లేకపోతే చెడిపోతారు. ఏమయ్యా విజయ్, చెడిపోతారు లేదా? చెడిపోకుండా ఉండేదానికే ప్రతి వారికి భార్య ఉండాలా, ప్రతి వారికి భర్త ఉండాలా, లేకపోతే సైడ్ పోతారు వీళ్ళంతా. ఏమైనా నాకు ఎప్పుడు పెళ్లి చేస్తామని అడుగుతారు, ఇంకా తలకాయ ఫోటో అవుతుంది. ఏమా అడిగితేరా ఎప్పుడన్నా? మళ్ళీ అడిగారు అట్లా. చాలా మనం ప్రభు కొరకు ఎదురు చూడాలా. విశ్వాసము లేని తరము వారులారా, అందరికీ పెళ్ళైంది నాకేం కాలేదు అనుకుంటూ ఉంటే, నిజముగా అద్భుతముగా మా చిన్నమ్మాయికి మా మరదలు చిన్న పాప, ఆ పాపని సేమ్ నా బిడ్డలాగంటే ఏం బిడ్డ అంటుంటాను నేను ఎప్పుడు.
అద్భుతంగా దేవుడు చేస్తూ వచ్చాడు. నమ్ముట నీ వలనైతే 9:23 మార్కు. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది బోధలో చెప్పేటప్పుడే ఈ మాట. బోధలో ఎట్లుంటుందంటే మంచి పౌరుషంతో ఉంటుంది, మళ్ళీ బతుకులో నమ్మి చూపించాలి కదా. అందరికి అయిపోతూ ఉంటుంది, అన్నీ అయిపోతూ ఉంటాయి, మరి మనకు మాత్రం కాలేదంటే దేవునితో పోరాడాలా, నమ్మాలా. నమ్మితే నమ్మేవానికి సమస్తము సాధ్యం. ఇంకా రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 1:50 యోహాను సువార్త 1:50. అందుకు యేసు, ఈ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని అని నేను చెప్పినందువలన నీవు నమ్ముచూ ఉన్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో నతనీయులతో చెప్తూ వచ్చాడు. కాబట్టి నమ్మితే దేవుడు నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే. నమ్మేటువంటి జీవితం నీలో ఉంది అని అంటే గొప్ప కార్యాలు చూస్తావు. తర్వాత ఇదే యోహాను సువార్త 11:40 అనుకుంటాను. 11 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చూసారా? విశ్వాసము లేని తరము వారలారా అని ఎప్పుడన్నాడంటే, ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. ఒక వ్యక్తికి లునాటిక్ అనేటువంటి రోగం ఉంది వానికి. లునాటిక్ అని అంటే వెర్రితనము, పిచ్చి. దాన్ని బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 17:17 చాంద్ర రోగము అని రాయబడింది. చాంద్ర రోగము అని అంటే లునాటిక్, వెర్రితనం, పిచ్చి. వానికి ఆ దయ్యము పట్టినప్పుడు ఎల్లా కూడా పట్టింది. ఎట్లాంటి దయ్యం అంటే మూగదయ్యము, మూగాత్మ పట్టింది వాడికి. మూగాత్మ పట్టినప్పుడు ఎల్లా కూడా మాటి మాటికి నురుగు కార్చుకొని నేల మీద పడి విలవిలలాడుతూ వచ్చాడు. ఆ శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే దయ్యం పోలేదు. ఆ మనుషుడు ఎదురు చూస్తూనే వచ్చాడు. ఈలోగా ప్రభు రాని వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత ఈ మాట అన్నాడు, అయ్యా జరిగిన సంగతి అంతా చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం చేస్తూ వచ్చాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తుని కానీ వారి చేత కాలేదు. వెంటనే ప్రభు అన్నాడు, ఏమన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా. అంటే వారిలో విశ్వాసం లేదనే, విశ్వాసం ఉండే వచ్చారు కానీ ఇంకా ఆ విశ్వాసములో వారి పరిపక్వ దశలోనికి రాలేకపోయారు. అందుకే ప్రభు అంటాడు, మీరు విశ్వాసమందు వేరుపారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 అనుకుంటాను, 15-18 కలిసి ఉన్నాయి అనుకుంటాను. ఇది ప్రేమయందు వేరుపారి. ఎత్తు ఎంతో గ్రహించుకోవాలని అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకుంటే విశ్వాసం అనేది నీకు అర్థమవుతుంది. విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని రాయబడుతూ వచ్చింది కదా. కనుక మన జీవితంలో ప్రభువు దగ్గర ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? ఆయన విశ్వాసమునకు కర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 విశ్వాసమునకు కర్త చాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, విశ్వాసమునకు కర్త అయిన దేవునిలో వేరు పారిన వారై. వేరుపారిన జీవితం. నీళ్లు ఎంత తగులుతుంటే వేర్లు అంత లోతుగా పోతూ ఉంటాయి. ఎంత నీళ్లు పెడితే అంత పచ్చదనం పైకి వస్తుంది. పచ్చదనం పైకి వస్తుంది అంటే వేర్లు లోతుగా పోతూ ఉన్నాయి. అందుకే రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథం 38 అనుకుంటా, వేరు లోతుగా తన్ని మీదికి ఎదుగును. 37 అధ్యాయము 38వ అధ్యాయంలో చూడండి.
37 31 వచనం చదవండి. యెషయా గ్రంథము 37 31 వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఎవరైతే ఈ విశ్వాసములో వేరు పారుతారో వారు వేరు కిందికి తన్నుతూనే పోతుంది. వేరు లోపలికి, మీకు ఇంతకుముందు చూపించాను, దేవయ్యన్న వాళ్ళ బంధువుడు ఒక అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడే, వాళ్ళ ఇంటిలో ఒక గోడ ఉంది ముందు. ఆ గోడ అంతటికి వేర్లు ప్రాకినాయి. ఆ వేర్లు అన్ని ప్రాకినాయి, గోడనే పగలగొట్టింది. తిరిగి ఆ చెట్టు పైన ఏమో కొంచెమే కనిపిస్తుంది కానీ గోడంతా పగలగొట్టింది. మీకు ఫోటోలు తర్వాత చూపిస్తాను, ఇప్పుడు సమయం దాటిపోతుంది. కనుక వేరు అనేది అంత బలమైనది. చివరికి గోడను బలగొడుతుంది, గుండును కూడా లేపుతుంది, బండను కూడా కదిలిస్తుంది. అంత బలం ఉంది వేరుకు. విశ్వాసములో, దేవుని ప్రేమలో వేరు పారిన జీవితం. అందుకే విశ్వసించువాడు కలవరపడడు. నిజముగా విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తే ఏమైనా జరిగించగలడు. ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభువా మా నాన్న రక్షణ పొందకుండా చనిపోకూడదు, తీసుకోవద్దు. బ్రతికాడు. ఒక ఆమెకు చెప్తూ వచ్చాను, ఈరోజు ఫోన్ చేసిన వాళ్లకు, నా భార్యకు తెలుసు, అమ్మ నీ కుమారుడు ఏమి కాడు, ఒకడు చనిపోయినాడు స్కూటర్ యాక్సిడెంట్లో, 3 వచ్చారు, ఒకడు స్పాట్ చనిపోయినాడు, ఇంకొకడు కోమాలోకి పోయినాడు, ఇంకొకరికి ఇదైంది. ఆమె చాలా దిగులుతో ఏడుస్తా ఉంటే, నీ కుమారుడు సజీవునిగా తీసుకొని పోతావు, చింతించొద్దమ్మా అన్న. ఆమె పేరు అంజినమ్మ, ఆమె భర్త పేరు వేరే పేరుంది, సరే వెంటనే గుర్తుకు రావడం లేదు. కనుక ఆ కుమారుని పేరు ప్రేమ్. ఆ పిల్లోడు ఏం చేసినాడంటే, ఈ స్కూటర్లో వచ్చేదాని ద్వారాగా వెంటనే అతని పేరు బాలస్వామి. ఒకడు స్పాట్గా చనిపోయాడు, వీడు కోమాలోకి పోయాడు. ఈ అమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మా నీ కుమారుని సజీవునిగా తీసుకొని పోతావని చెప్పాను అని చెప్పానే కానీ ఒకవేళ బతకకపోతే అవమానం అవుతుందని ప్రార్థన చేస్తూ వచ్చాను, వేదన పడి. నిజముగా బ్రతికించాడు, నిజముగా వెళ్ళారు సంతోషముగా. ఎంత సంతోషపడ్డారు. ఈరోజు వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళ భర్తకు కూడా, అన్నా బాగున్నారా, ముసలి పెద్ద ఆయన బాగున్నారని చెప్తా ఉన్నా. కాబట్టి విశ్వాస సహితం, విశ్వాసములో వేరు పారాలా. విశ్వాసములో వేరు పారితే మాట వేరు, జీవితం వేరు. ఏదైనా తొందరపడి మాట్లాడాలంటే కూడా మాట్లాడలేము. దేవునితో సంబంధము ఏ రీతిగా బోధించేటప్పుడే కాదు, భక్తి మాటలు ఫ్రెండ్షిప్లో కలిసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఊరికే అది ఏది పడితే అది తమాషా కొరకే కానీ ఇంకోటి కానీ మాట్లాడకూడదు. ఏమి మాట్లాడితే దేవుని శక్తి వెళుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో విశ్వాస సహితమైన జీవితం ఇతరులు నేర్చుకోవాలా. ఇంతకుముందు చెప్పాను కదా, నేను ప్రార్థన చేసుకునే దానికి వెళ్ళేవాడిని నరసప్ప చేనులో, బోయి నరసప్ప చేనులో. ఆ గుండె మీదకి పోతే ఆయన మొదట్లో రావద్దన్నాడు, తర్వాత వచ్చి మరి లేదు నిన్న ప్రార్థన చేసుకుంటానంటే పొద్దున్నే తెల్లవారుజామున పోయేవాడిని. మా ఆవు పోయింది ఫ్రెండ్, రేపు వస్తుంది అంటే వచ్చింది. దేవుడు నీతో ఉంటే, విశ్వాసముతో జీవిస్తే తప్పనిసరిగా ఆయన మన మాట నెరవేరుస్తూ వస్తాడు. నా మాటలు ఎప్పుడూ గతించవు అన్నాడు. కనుక ప్రభు మీద ఆనుకుంటే దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. ఇంకొక అద్భుతం నాకు నిన్నటి దినమున ఒక అద్భుతం జరిగింది. ఏంటనంటే 69 రోజులైంది. జనవరి 30వ తారీఖున ఒక సేవకుని కొరకు పండ్లు కొని బ్యాగులో పెట్టినాం. పెట్టిన తర్వాత నిన్న మీటింగ్ పెడితే మా కాలనీలో ఈ జంక్షన్ బాక్స్ కావాలని వెతికితే జంక్షన్ బాక్స్ దొరకలేకపోతే ఆ జంక్షన్ బాక్స్ కోసం వెతికితే బ్యాగులో కేబుల్స్ ఉండే బ్యాగులో పెడితే మెత్తగుండే 2 యాపిల్ పండ్లు ఉన్నాయి. ఆ 2 యాపిల్ పండ్లు నాకు ఎప్పుడు గుర్తొచ్చింది, వెంటనే తెరిచి చూస్తే బాగున్నాయి. అవి ఎన్ని రోజులైందమ్మా? 69 రోజులు. ఎప్పుడైనా ఇది ఆశ్చర్యమైంది.
తిన్నా వెంటనే తీసుకొని ఇది సేవకుని కోసం పారేయకూడదు ఏమైనా కానీ వెంటనే తిని దానిలకు ఫోన్ చేసిన, ఫోటో కూడా పెట్టిన. 69 రోజులు పురుగులు పడి ఉండాలి కదా, కుళ్ళిపోయి ఉండాలి కదా. ఎవరైనా చెప్తే ఈ మనిషి నా భార్య అడగండి, అడగండి. నేను చెప్పేది వాస్తవం, ఊరికే కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. దానివల్ల అన్నాడు, తినకూడదు మామ, ఏమన్నా ఒకటి అయితే చూద్దాం తర్వాత పొద్దున అన్నానే కానీ దానిలకు రాత్రి భయం అయింది. నాకు ప్రార్థన చేసుకున్న ప్రభువా, దానిలతో అన్నానే కానీ ఆయనతో, ప్రభువా మరి దేవుని సేవకునికి తెచ్చింది ఇది పారేయకూడదనే ఉద్దేశంతో తిన్నానయ్యా, దయచూపున ఆయన ఏమీ కాలేదు. దేవుని కృప. 69 రోజులు ఏంది పండ్లు కుళ్ళిపోకుండా ఉండడం ఏంది? అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఏమైనా చేయగలవాడు. ఆ ఎండిపోయిన బాధ వృక్షము ఫలించింది, పండ్లు పూలు పూసింది, కాయలు కాసిందంటే నమ్ముతూ వచ్చాం. ఏమైనా చేస్తాడు. వాస్తవం మా కనుల ఎదుట ఇన్ని చూపించిన తర్వాత నమ్మకపోతే ఎవరికైనా ఇప్పుడు రూఢిగా చెప్పగలం. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఒక ప్రభుతో అడుగుతున్నా, నాకు ఒక వరమీ ప్రభువా, నేను ఎవరి కొరకు ప్రార్థన చేసినా వాళ్ళు బాగా కావాలా, వాళ్ళు బాగా కావాలంటే నాకు రుజువు కావాలా, అది నా ఇంటిలో నుండే కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. అద్భుతంగా దేవుడు చేస్తూనే వచ్చాడు, చేస్తూనే ఉన్నాడు. విశ్వాసముతో కూడిన తరం. కాబట్టి చాలా విషయాల్లో ఇక్కడేం చెప్తామో అప్పుడు సైతాను రెడీగా ఉంటాడు. మేలుగా చెప్తున్నావు రా, నీ కథ చెప్తాను బయటకు వచ్చినాక అంటాడు. ఇంకొకటి తీసుకొని వస్తాడు, ఇంకోటి పెడతాడు. ఏం దేవుడు అన్నట్లుగా వస్తాయి. వాళ్ళకు మండుతూ ఉండదా శిష్యులకి? అన్ని విడిచిపెట్టుకొని వచ్చినారు దేవుని దగ్గరికి. విశ్వాసము లేని ఏం తరం వారలారా అన్నాడు. అది కరెక్ట్ ఇజ్రాయేల్ చెప్పింది. మూర్ఖతరము వారలారా 17 మత్తయిలో. విశ్వాసము లేని మూర్ఖతరము. సరే, మూడవది యోబు గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనం చదవండి. మూడవ తరం గురించి చూస్తున్నాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం. వెలుగు బాగా గట్టిగా చదువుతలే. చాలే తల్లి. వెలుగు మీద తిరగబడేటువంటి తరము కలదు. పైనుండి తరములు చెప్పుకుంటూ కొన్ని ఉన్నాయి ఇక్కడ. వెలుగు మీద తిరగబడే తరము, వెలుగు మీద తిరుగుబడు వారు కలరు అంటే ఉన్నారనే కదా అర్థం. ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూసారా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఏం చేస్తాడంట? అతడు నడుచుకుంటూ వస్తాడు. కాబట్టి మనము జీవపు వెలుగు కలిగి నడుచుకొనుచు ఉన్నాం. ఇంతకుముందు వెలుగు గురించి చెప్పాను. వెలుగు కలిగి ఉండాలా? ఆ వెలుగు లోపలికి వండేవారికి వెలిగించేటువంటి దీపముగా ఉండాలా? అంటే లోపలొల్లు వెలిగించబడాలా, బయటోళ్ళు వెలిగించబడాలా? బయట నుండి లోపలికి వచ్చేవాళ్ళు వెలిగించబడాలా, తర్వాత లోపల వాళ్ళు వెలిగించబడాలా, బయటోళ్ళు వెలిగించబడాలా. అందుకే యోహాను మత్తయి సువార్తలో అంటాడు ప్రభు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 5:14 15 16 5:14 15 చదువు తల్లి వచనం చెప్పి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు, ప్రభు వెలుగై ఉన్నాడు, మనల్ని కూడా వెలుగు చేశాడు. మీరు వెలుగై ఉంటే నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి నడుచుకోవాలా, వాడు చీకట్లో నడువుకోకుండా ఉండాలా. ఇక్కడ అంటా ఉన్నారు, మరి వెలుగు మీద తిరగబడేటువంటి వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, వెలుగు మీద తిరుగుబడేటువంటి వారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. తిరుగుబాటు స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో వారంట దేవుని వెలుగు మార్గాలను గుర్తుపట్టలేరు, ఆ త్రోవలలో నిలవలేరు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం అనుకుంటాను, 3వ అధ్యాయము కాదు 17 19, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండునట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి దేవుని వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు వెలుగు యొక్క మార్గములను గుర్తుపట్టలేరు, ఆ వెలుగులో నిలవలేరు. దుష్కార్యములు చేసేటువంటి వారు, దేవునికి కాకుండా జీవించేవారు, దేవునికి కాకుండా మాట్లాడేవారు, బయట బాగా తెల్లగా ఉంటారు, బాగానే మంచిగా ఉంటారు, భక్తి వేషము వెలుగు వేషము ధరించుకొని ఉంటారు, కానీ జీవితం త్రోవలలో దేవుని మార్గములను గుర్తుపట్టేవారుగా ఉన్నారా? దేవుని యొక్క వెలుగు త్రోవలలో నిలిచిన వారుగా ఉన్నారా? అట్లా ఉంటేనే ప్రభు మరి ఒప్పుకుంటాడు. అట్లా లేకుండా ఉండినట్లయితే నన్ను వెంబడించేవాడంట జీవపు వెలుగు కలిగి సంచరించును. అట్లాంటి వెలుగు లేని వారితో నువ్వు కూడా వెలుగు కలిసి ఉండొద్దు. వెలుగు వేషం వేసుకున్నలతో బతకొద్దు, ఉండాల్సిందే, అనుసరించొద్దు. వెలుగు వేషము ధరించుకున్న భక్తులతో నీవు కలిసి ఉండవద్దు. మరి ఎట్లుండాలా? యోబు గ్రంథము 33వ అధ్యాయం 29వ వచనం. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడునట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలను అని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడై ఉన్నాడు. నీవు వెలిగించబడింది దేనికంటే దీనికి, కూపములో ఉన్న వారిని బయటికి రప్పించటానికి, మరలా రప్పించటానికి. వెలిగించబడి, ఒకసారి వెలిగించబడి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగింపబడి రాబో యొక్క మరి శక్తుల ప్రభావమును రుచి చూచి తప్పిపోయిన వాడిని నూతనపరచుట అసాధ్యము కనుక అలాంటి వాడు తప్పిపోయి ఉంటే ఆలోచించు, అట్లాంటి వారిని సజీవులకు ఉండేటువంటి వెలుగు చేత వారిని వెలిగించాల. మళ్ళా కాబట్టి వారిని వెలిగించాలా, వారు కూపములో నుండి వారు బయటికి రప్పించబడాల. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవపు వెలుగు కలిగి ఉన్నామా? ఆ సజీవుడైన దేవుని యొక్క వెలుగు కలిగి ఉన్నామా? ఆ వెలుగు కలిగిన వారందరూ సజీవులే. అందుకే సజీవులే కదా నిన్ను అందరూ లేదు, మన్ను నిన్ను స్తుతించిన అంటే మృతమైన జీవితం, వెలుగులేని చీకటి సంబంధమైన జీవితం. కనుక ఎవరైతే ఈ వెలుగును జీవపు వెలుగు కలిగి ఉంటారో వాళ్ళందరూ సజీవులే. సజీవుడైన దేవుని దగ్గరికి సజీవులుగా ఉండేవాళ్ళు వెళతారు, చచ్చిపోయిన వాళ్ళు కాదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం 4-5 వచనాల్లో. ఏంటంటే మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారైనప్పుడు ఉండినప్పుడు సైతము ఏం చేసినంట, ఆయన మనడే ఏడల చూపిన తన మహాప్రేమను బట్టి మనల్ని రక్షించాడు, బ్రతికించాడు. ఇప్పుడు సజీవులుగా చేశాడు, ఇప్పుడు వెలుగువంతులుగా చేశాడు. మళ్ళీ నేను చీకట్లోకి పోతానంటే జాగ్రత్త. అట్లా పోయిన వారిని నువ్వు గుర్తుపెట్టాలా, గుర్తుపట్టి జాగ్రత్తగా చూసి వారిని కూపముల్లో నుండి లాగినట్లు లాగాల. ఎంతోమంది చీకట్లో బతుకుతూ ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పుకుంటే నిజమైన జీవితమే లేదు, మార్పు పొందిన జీవితమే లేదు, మాదిరికరమైన జీవితమే లేదు. మార్పు పొందకుండా, మాదిరి లేకోకుండా దేవుని సేవ చేస్తారు, బోధ చేస్తారు, మళ్ళీ క్రైస్తవులు చెప్పుకుంటారు నేను ఇన్నేళ్ళు అయిందంటారు. ఏం లాభం నీతో నుండి? నీ ద్వారా ఎవరైనా బ్రతుకుతున్నారా? మరలా ప్రశ్న, పోయిన వారి మీదే ప్రశ్న. నీ ద్వారా ఎవరైనా జీవిస్తూ ఉన్నారా? దేవుని వెలుగులో, దేవుని మార్గంలో నిలుస్తున్నారా? ఎన్నోదమ్మా ఇది? 3వదే. ఇంకొకటి చూద్దామా? చూడండి, సామెతల గ్రంథము 30:12.
సామెతలు గ్రంథము, త్వరగా ముగిస్తాను. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి, అబ్బా ఎంత మంచి మాట. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము. నేను చెప్తే మా మూర్ఖుడని చెప్పుకుంటే వాళ్ళ దృష్టి కూడా ఎప్పుడు బాగున్నాను అనుకుంటాడు. నువ్వు ఏమైనా చెప్పు, వాళ్ళది నా ముందర ఎంత, వాళ్ళు నీ ముంద కొంతే, నువ్వు ఎంత, ప్రశ్న నీవెంత దేవుని దగ్గర. ఇంకా రాయబడుతూ వచ్చింది, తమ మాలిన్యము నుండి కడుగబడని తరము. తర్వాత 13వ వచనం, కన్నులు నెత్తుకొచ్చిన వాళ్ళ తరం. తర్వాత వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడిన, చాలా కన్నులు నెత్తుకొచ్చినాయంటే ఏమని అర్థము? మితిమీరి ప్రవర్తించటం. చాలామంది పెద్దోళ్ళు అంటుంటారు, ఏమంటారు, ఏమరా కళ్ళు నెత్తికెక్కినాయా, నెత్తుకొచ్చినాయి, ఏమంటారా విజయ్? నెత్తికి ఉండేది నెత్తిలోనే, మళ్ళీ నెత్తికెక్కినాయి ఏంది కళ్ళు అంటే ఈడు పని మీద ఉండవలసిన నెత్తికి పోయినాయని అర్థము. అంటే అంతపై కొంతమంది మాట్లాడేటప్పుడు కళ్ళు ఎగిరేస్తుంటారు. అందుకే భక్తిహీనుడు కనుసైగా చేసైగా చేశాడని చాలా జాగ్రత్త. అందుకే ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడైనా కనుసైగ చేయకూడదు, చేసైగ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? కనుసైగ చేసినా చేసైగ చేసిన మోసం ఉంది, చాలా జాగ్రత్త. ఒకసారి 2012లో సంసోన్ అన్న వచ్చినాడు. వచ్చి మాట్లాడు, కాంట్రాక్టర్ రా పదం అన్నాడు. చెప్పనా అంటే, రావయ్యని కళ్ళు చెయ్యి ఎగేస్తున్నాడు. ఏమిటంటే, నువ్వు రావయ్యని మళ్ళీ చెప్తానంటాడు అన్న. ఏమిటంటే, ఇడుండి కూడా మనం జల్ది పోదారా అంటాడు. చెయ్యి ఎగేసేది నాకు తెలియదు, అప్పుడు అర్థం కాల. 2012లోలే, అప్పుడు బాగున్నాడు. కనుక కన్ను సైగ కానీ చేసైగ కానీ, కొంతమంది చేసైగలు చేస్తూ ఉంటారు. ఈడుంటాడు, పిల్ల ఆడుంటుంది. ఏం సైగలో ఇల్లు. ఇప్పుడు ఆ సైకిల్ లేకుండా డైరెక్ట్ సెల్ ఫోన్లు వచ్చినాయి. డైరెక్ట్ సెల్ ఫోన్లే అనమాట. సెల్ ఫోన్లో మా అమ్మ మా నాయన అనుకుంటారని పాపం తల్లిదండ్రులకు చదువు రాదు కదా కొంతమందికి. ఇప్పుడు చాటింగ్ టిక్ 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 అని కొడితే, నేను ఫలానా చోటు ఉన్నాను, రేపు కలుసుకుంటాను, మళ్ళీ వస్తాను, ఈ అమ్మ కలుసుకొని లేకపోతే లాస్ట్కి పాడైపోతుంది. కన్నులు నెత్తుకొచ్చిన వారి తరం. ఇంకోటి ఏం చదువుకుంటే మీ కింద, తమ మాలిన్యము నుండి కడుగబడని తరం. ఇంకొకటి పైన చదువుకొని, ఆ మాట చదువుకొని ముగిద్దాంలేండి. 11వ వచనం, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూసారా, చాలా జాగ్రత్త. ఎన్నే ఇప్పటికి 6 అయినాయా? 6 అయినాయి. వివరణ లేకుండా చెప్తూ ఉన్నాను. 5 అయినాయా? 6 అయినాయా? 6 అయినాయి. తమ మాలిన్యం నుండి కడగబడింది 4వది, కన్నులు నెత్తుకొచ్చినది 5వది. తండ్రిని శపించేవారు తల్లిని దీవించని వారు. ఇది ఏంది? ఇది చాలా విడ్డూరంగా ఉంది. తల్లిని ఏంది నువ్వు దీవించడం ఏంది అంటే, ముసలి వయసులో తల్లిదండ్రులు పిల్లలకు మొక్కుతారు నాయన, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు కాబట్టి. నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానిస్తూ ఉన్నావా? ప్రేమిస్తూ ఉన్నావా? ఇంట్లోనూ ఒక పని చేయడు కానీ వీడు పరిచర్యకి పోతాడు. నేను పెద్దలకు అదే చెప్పాను. ఇప్పుడు మాదిరిగా ఉండాలా, మారు మనసు పొంది ఉండాలా. పరిచారకుడు ఎవరైనా సరే వాడు 3 సంగతులు ఖచ్చితంగా కలిగి ఉండాలా. పరిచారకుడు విశ్వాస మర్మమును ఎరిగిన వాడై ఉండాలా, పరిచారకుడు సంరక్షకుడుగా ఉండాలా, పరిచారకుడు పరీక్ష చేయబడి ఉండాలా, అంటే పరీక్షింపబడిన వాడై ఉండాలా. పరీక్షింపబడకుండా సంరక్షకుడుగా ఉండకుండా నువ్వు తెల్లగా ఊరికే బట్టలు వేసుకొని ఊరికే సెల్ ఫోన్ తీసుకొని బండి వేసుకొని తిరుగుతూ ఉంటే ఎవరు పెడుతున్నారు నీకు అన్నం? మీ నాయన, మీ అమ్మ, మీ నాయన పెడుతున్నారు. నువ్వు పరిచర్యకి పోతావా? ఏం చెప్తావు వాళ్ళకి అక్కడ? ఏం బోధిస్తావు అక్కడ? నీ బ్రతుకే నీకు సరిగా లేదు, ఇట్లాంటి వారిని పంపుతారంటే ఆయన అన్నాడు, ఆ బ్రదర్స్ అన్నారు, ఇట్లన్నా వాళ్ళు మారుతారంట. ఇవి వింటుంటారు అక్కడ. ఇంకా వెంటనే సెల్ ఫోన్లో కూడా పోతాయి కదా. సత్యం చెప్పేదానికి భయపడవలసిన అవసరం వారికే చెప్పినాను కదా.
మళ్ళీ మీరు పంపితే ఏం భయం అవుతుందా? వాళ్ళకి చెప్పిన ఇట్లన్నా మారుతారని పంపించినామే అంటే, మారునోళ్ళు పంపుతారా, మారడానికి పంపుతారా సేవకు, పరిచర్యకు? ఏమయ్యా, మారిన వారు చేయాలన్నా, మారడానికి చేయాలన్నా సేవ? మారినవాడు చేయాలి సేవ, నువ్వు మారడానికి కాదు. నువ్వు చెడుపుతావు అట్లా పోతే. నువ్వు మారకుండా సేవకు వచ్చినా, మారకుండా బోధ చేసినా, మారకుండా పరిచర్య చేసినా సంఘం పాడైపోతుంది. చాలా జాగ్రత్త. మారినవాడు చేయవలసిన పని, మాదిరిగా ఉన్నవాడు చేయవలసిన పని ఇది. తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ఈరోజు కూడా మేము మా తల్లిదండ్రులకు భయపడతాం. ఆమె సాక్షి ఉంది చూడండి. చెప్పాను కదా ఇంతకుముందు, మాకు అన్నదమ్ములు తగాదాలు లేవు, అత్త కోడళ్ళు తగాదాలు లేవు, తోడి కోడళ్ళు తగాదాలు లేవు. ఆ పూర్వకాలం చదువుకున్నాము. రూతు ఎవరు? నయోమి. మేము ఇప్పుడు అట్లా జీవిస్తున్నాము. ఊరికే చెప్పడంలా, యథార్థంగా బ్రతకాలా. అత్త ఆ పక్క ఉంటే, కోడలు ఈ పక్క ఉంటే, తోడి కోడలు ఆ పక్క ఉంటే, వీళ్ళు ఈ పక్క ఉంటే, మళ్ళీ వీళ్ళిద్దరు బళ్ళలో పాలు పొందేది, మళ్ళీ వీళ్ళిద్దరు సేవ చేసేకొచ్చేది. మాటలు ఎంతెంతలా ఉంటాయో నీకు తెలియదన్నా. ఏమంటే నేను కాబట్టి ఆ ఇంట్లో కాపురం చేస్తున్నావు, నువ్వే చేయాల్సింది. మరి నువ్వేం పైన దిగొచ్చినావా? చాలా జాగ్రత్త, కాపాడుకోవాలా. విశ్వాస సహితమైన జీవితం ప్రభు ఈరోజు కూడా అద్భుతంగా మేము ఉమ్మడి కుటుంబముగా మాదిరిగా కొనసాగటానికి ప్రభు కృపణిస్తూ ఉన్నాడు. మాది అనరాదు ఎవరే కానీ, ఇంట్లో మనది అనాలా. మాది అంటే మాత్రము నా భార్య అయినా, మా తమ్ముడైనా, మా తమ్ముని భార్య అయినా, మా తమ్ముని పిల్లలైనా, మా పిల్లలైనా, మాది అంటే ఆ రోజు ఖచ్చితంగా వాళ్లకు చాలా స్పెషల్ మీటింగులు ఉంటాయి. మాది అనకూడదు, మనది అనాలా. అట్లా నేర్పండి. అర్థమైందా? ఊరికే ఇటుకొచ్చి మేము చాలా ఉత్తములు, ఉత్తమ భక్తులు, అదేం పాట పడింది? ఏమయ్య పాట అది? ఏమయ్యా దానిలయ్యా? ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు నామముని ఎందుకు బదలం చేస్తారయ్యా? ఏమక్క, ఇంటి దగ్గర జాగ్రత్త. తోడి కోడళ్ళున్నా కూడా, అమ్మ బిడ్డలున్నా కూడా, కొడుకు తండ్రులు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులకు సన్మానించాలా, తల్లిని దీవించాలా. మా నాయనకి నేను సేవ చేస్తుంటే మా అమ్మ చేతులెత్తి మొక్కుతూ ఉంటుంది. సంతోషమునైనా ఎంత ఆనందపడతారో తెలుసా? యథార్థంగా చెప్తా నేను. ఆ ప్రేమను చూపటాన్ని బట్టి బతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఇదంతా లేకోకుండా వీటికొచ్చి ఉత్తమ భక్తులు అంటే ఎట్లా? కాబట్టి ఎన్నైనాయమ్మా? 6 అయినాయా? అదొకటి చెప్పి ముగిసేస్తున్నా. ఒకటే మాటలో న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఏ తరము వారో వాళ్ళు చదువుతలే. తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము. ఇది ఎన్నో తరము తల్లి? 7వదే. చూసారా? ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యములు కానీ, ఆ కార్యములు చేసిన దేవుని కానీ ఎరుగని తరము. ఈ తరము కొరకే దేవుని తీర్పులు, దేవుని శిక్ష కాచుకొని ఉంది. మనము 23:36లో ఈ తరము వారి మీదకి ఇవన్నీ వచ్చును. ఏంటంటే నీతిమంతుల రక్తము వారి మీదకి వచ్చును. నీతిమంతుల రక్తము గురించి రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో. నాదా సత్యస్వరూపి, బలిపీఠము కింద ఉన్న ఆత్మలు అంటున్నారు. వాళ్ళు హతసాక్షులుగా చేయబడిన రక్తము ఈ భూమి మీద చంపబడ్డారే, వాళ్ళు అంటూ ఉన్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఉందువు. వాళ్ళు రెడీగా తీర్పు తీర్చమని కోరుతూ ఉన్నారాడ. తండ్రి కుమారుని యేసు ప్రభు ఏమో మనం సంపూర్ణులు కావాలని విజ్ఞాపన చేస్తున్నాడు పైన ఆయన. వాళ్ళేమో తీర్పు తీర్చమని అడుగుతున్నారు, ఈయనేమో ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనమేమో సరైన రీతిగా బతకలేకపోతా ఉన్నాం. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అనంటే దేవుని కృప. ఆయన విజ్ఞాపన చేస్తుంది కాబట్టి ఇంకా బ్రతుకుతూ ఉన్నాము. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరిని క్షమించమని ప్రభు ఆ ఒక్క
ఒక్క మాట చెప్పినందువల్ల ఈరోజు మనంతా క్షమించబడి ఇక్కడ ఉన్నాం. విజ్ఞాపన చేస్తుంటే ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇంకా భూమి మీద ఎందుకు ఉంచినాడని, ఇప్పటికైనా 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 మారుతావని, దేవుని రాజ్యము కొరకు ఫలిస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. దేవుని రాజ్యములో నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరకుండా ఎక్కడ తప్పిపోతావు అని బాధపడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ విచక్షణ ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ ఒక మాట చదువుకొని ముగిద్దాం. అపోస్తలుల కార్యములు ఆ ఒక మాట చదివి ముగిచ్చేస్తాం. 2వ అధ్యాయము 36, 37. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. జరుగుచున్నవన్నీ కూడా తెలుసుకోమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై నా కొరకై సిలువ వేయబడినటువంటి విధానాన్ని మనం బాగా తెలుసుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఇశ్రాయేలు వంశము రూఢిగా తెలుసుకోమని అన్నాడు. అంటే రక్షణ పొందిన వాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవాలి, లోకానికి తెలియదు ఇది. యేసుప్రభు నీ కొరకై నా కొరకై సిలువ వేయబడింది ఊరికే కాదు, తన రక్తం చిందించింది ఊరికనే కాదు, మన ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు ఆయన. మనం ఇశ్రాయేలీయులుగా మార్చబడుతూ వచ్చాం, దేవుని పిల్లలుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలుగా చేయబడిన మనం అందరము రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఎందుకో తెలుసా? కీర్తన 59:13లో యాకోబు వంశమును ఆయన ఏలుచున్నాడని అందరూ తెలుసుకోవాలంట లోకము. ఆ మాట చదవండి, మరి ఎంత బాగుంది. దేవుడు యాకోబు వంశమును ఏలుచు ఉన్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. చూసారా? దేవుడు అంతట్లో కూడా దేవుని బిడ్డలను ఏలుచున్నాడని అందరూ తెలుసుకుంటారు ఒక దినం. అందుకే ఇప్పుడు ఆయనను ప్రభువుగా ఏం చేసినాడంట? దేవుడు యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. నీ కొరకై నా కొరకై ప్రభువుగా నియమించబడిన ఈ యేసు క్రీస్తు ప్రభువారిని రూఢిగా తెలుసుకొని అట్లాగా నేను ప్రభువు కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈ తరము వారందరి మీదకి రాబోతున్న ఆ ఉగ్రతను, దేవుని తీర్పును తప్పించుకోవటానికి మనము ఇంతవరకు చెప్పబడుతూ వచ్చిన 7 తరముల వారి వలె ఉండకుండా ప్రభు కాపాడునట్లు సహాయం చేయనుగాక, అలాగూ మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సంగతులు ఇంకా ఉన్నాయి, తరువాయి భాగాలలో చూసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.